జనగామలో కాంగ్రెస్ గూండాయిజం మంత్రి సీతక్క సమక్షంలో ఎమ్మెల్యే పల్లాపై దాడికి యత్నం ప్రతిఘటించి అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట ఉద్రిక్తత కాంగ్రెస్ నాయకుడి ఓవర్ యాక్షన్ మద్యం మత్తులో చిందులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇది ఒక్కటే లేకపోతే నోరుకు పని చెప్పాలి అడ్డం దొడ్డ మొర్రాలి ఎందుకంటే రేవంత్ అన్ననే అట్లా తయారు చేస్తా ఉన్నాడు కదా కింది స్థాయిలను వాళ్ళ సైనికులను అట్లనే తయారు చేస్తా ఉన్నాడు కదా నిజంగా సీతక్క సమక్షంలోనే ఒక కాంగ్రెస్ వ్యక్తి ఒక కాంగ్రెస్ కార్యకర్త ఇలా ఫుల్లుగా దాగేసి ఒక సాటి ప్రజాప్రతినిధి మీద దాడికి పాల్పడ్డాడు దాడికి యత్నించిందంటే ఇక్కడ ఏ విధమైన ప్రజాస్వామ్యం నడుస్తూ ఉన్నది ఎవరి రాజ్యాంగం నడుస్తూ ఉన్నది ఎవరి కనుసన్నల్లో నడుస్తూ ఉన్నారు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రజలారా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఎవరి కనుసన్నల్లో లేకపోతే ఎవరి విధానాలను అనుసరిస్తూ ఉన్నారు ఏమన్నా మంచి మాటలు చెప్తాడా మన రేవంత్ అన్న చెప్పాడు కదా ఈగ అప్పటి నుంచి ముఖం చుట్టే తిరుగుతాను రైట్ ఎవరన్నా మొత్తం మీద అది చేస్తారా రేవంత్ అన్న మైకు దొరికితే ఏమన్నా మంచి మాటలు చెప్తాడా ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజలకు ఇచ్చేయండి ప్రజలకు అజ్జేయండి ప్రజా సమస్యలు నా దృష్టికి తీసుకురండి ఏమున్నా మన ప్రజాప్రభుత్వం మన ప్రజాపాలనలో మనం నెరవేర్చుకుందామని చెప్పేసి చెప్తాడా లేదు లాగులో తొండలు జొరగొడతా లేకపోతే గుడ్లు వీకి గోళీలు ఆడతా పేగులు తీసి మెడలు వేసుకుంటా ఇవే కదా ఏమన్నా వచ్చే మాటలు అంటే డైరెక్ట్ దాడి చేయండి అటాక్ చేయండి బీఆర్ఎస్ దిమ్మలు గూల్ చేయండి అని చెప్పేసి కార్యకర్తలకు పిలుపునియబట్టే ఇక గిట్లా రెచ్చిపోకపోతే ఇంకెట్లా రెచ్చిపోతారు వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా మంత్రి సీతక్క పల్లా రాజేశ్వర్ రెడ్డి వాళ్ళందరూ అక్కడ అజ్జేసిండ్రు రైట్ ఆ మాటలు మాట్లాడడం నాకు కూడా ఇష్టం అనిపించదు కానీ ఏం చేద్దాం మరి మన రేవంత్ అన్న మాట్లాడిన మాటలు అవి రైట్ మంత్రి సీతక్క సమక్షంలోనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీద దాడికి యత్నించిండు కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ లీడర్ ఫుల్గా తాగిండట ఇక తాగిన మత్తు ఎటు ఊగుతా అటే ఊగుతాడు ఏడు తోలకపోతే అటే తోలకపోతారు గంతే ఇక సీతక్క ఉన్నది అక్కడ మంత్రి ఉన్నది మంత్రి సమక్షంలోనే మరి సీతక్క ఇంతవరకు దీని మీద స్పందించింది అయితే లేదు సరే పార్టీలు వేరు కావచ్చు రాజకీయంగా మీరు ప్రత్యర్థులు కావచ్చు కానీ ప్రజాప్రతినిధి కదా ఆ ప్రజాప్రతినిధి మీద దాడి జరిగినప్పుడు మీరు ఖండించాల్సిన అవసరం ఉంది ఓహో సారీ మర్చిపోయినా సీతక్క ప్రతిపక్షంలో లేదు కదా ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నది వాళ్ళు ఏం చేసినా కరెక్టే నువ్వు చేసింది కరెక్ట్ బిడ్డ అని చెప్పేసి ఇప్పుడు ఇట్లా తమ్ము పెట్టి మరి చూపెడతారు రైట్ మొత్తం మీద మొన్న మల్లు రవి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడి మీద చేయి వేసుకున్నాడు చిన్న కొబ్బరికాయ కొట్టే ఇష్యూలో క్షమాపణ చెప్పమని ఎంత డిమాండ్ చేసినా ఇంతవరకు క్షమాపణ చెప్పలే ఆయన క్రమశిక్షణ కమిటీకి చైర్మన్గా ఉన్నాడు కూడా మల్లు రవి కాంగ్రెస్ ఎంపీ ఈ చెయ్యి చేసుకున్నాడు ఫ్యాషన్ అయిపోయింది పాలన చేత కాదు పాలన అందియడం అది కాదు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలి ఎట్లా నొక్కేయాలి ఇట్లా దాడులు చేపించి నొక్కియాలి లేకపోతే చెయ్యి చేసుకొని నొక్కియాలి ఇంతే నడుస్తూ ఉన్నది మొన్న కదా మనం చూసినాం జోగులాంబ గద్వాల జిల్లాలో వడ్డేపల్లి దగ్గర మొత్తం మీద మార్కెట్ కమిటీ చైర్మన్ మార్కెట్ కమిటీకి సంబంధించిన వ్యక్తి దొడ్డప్పన ఏదో పేరు ఉన్నది ఆయన కూడా కొబ్బరికాయ కొడతాడు అని అంటే అట్లెట్లా కొడతాడు ప్రోటోకాల్ కాదు కదా అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అడ్డుకోవడంతో బరాబరు కొడతాడు అట్లెట్లా కొట్టని అని చెప్పేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడి మీద నువ్వెవర్రా కొబ్బరికాయ కొట్టద్దు అని చెప్పడానికి అని మరి నోరు బారేసుకొని మరి చెయ్యి కూడా బారేసుకున్నాడు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఇక ఇక్కడనేమో పల్లా రాజేశ్వర్ రెడ్డి మీద దాడికి యత్నించిండ్రు ఒకసారి ఆ వీడియో కూడా ఉన్నది ఆ వీడియో చూద్దాం అంటే దాడికి యత్నించిన వీడియో పెట్టలేను ఎందుకంటే కొంచెం ఇబ్బందికరమైన రైట్ ఇది పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన వీడియో వినండి గౌరవ మంత్రివర్యులు రావడం జరిగింది ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడున్న ఎమ్మెల్యేగా నాకు కూడా ఆహ్వానం అందింది నేను కూడా వెళ్ళడం జరిగింది మా మున్సిపల్ చైర్మన్స్ మా కౌన్సిలర్ మిత్రులు అందరం కలిసి ఏ ప్రాంతంలో ఎక్కడ ఉంటే అందరం కూడా అక్కడే ఉండి వారికి మంత్రిగా రాగానే మేము స్వాగతం చెప్పినాం వారికి బొకే ఇచ్చి షాల్వా కప్పి ఒకవేళ కాంగ్రెస్ నాయకులు ఉంటే కూడా వాళ్ళందరూ కూడా కొట్టమని చెప్పేసి కొబ్బరికాయ కొట్టమని ఇస్తే కూడా కావాలని కొంతమంది నాయకులు బాగా తాగొచ్చి అసలు అక్కడ నేను ఉండకూడదు ఎమ్మెల్యే పల్లా గోబ్యాక్ అని చెప్పేసి నినాదం ఇవ్వడం మొదలుపెట్టింది అయినా చాలా ఓపికతో ఈ పనులన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఇచ్చిన నిధులతోనే జరిగినాయి
ఇవాళ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ 7 కోట్లతో ఇక్కడ మొదలైంది. 4 ఏళ్ల కింద మొదలైంది. 2 ఏళ్ల వరకు పని జరిగిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 23 నుంచి 25 వరకు కూడా దాన్ని కంప్లీట్ చేయడానికి ఉత్సుకత వాళ్ళు చూపలేదు. నేను వెంటబడి గత 6 నెలలుగా పని చేపిస్తే ఇవాళ పని అయిపోయింది. బతుకమ్మ గుంటకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అడిగితే 1 రూపాయి ఇవ్వలే. ఎల్ఆర్ఎస్ వచ్చిన డబ్బులు మున్సిపాలిటీలో ఉంటే దరిదాపుగా 3 కోట్ల రూపాయలు బతుకమ్మ గుంటలో పెట్టి అలా బాగు చేయించుకున్నాం. ఇవాళ ఇక్కడ వైకుంఠధామం లేకపోతే వైకుంఠధామానికి నేను 25 కోట్లు గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు నేను ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర రెడ్డి హయాంలో లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద దాడికి ఎత్తించారు. ఫుల్గా తాగిండట కాంగ్రెస్ ఆయన.